నమస్కారములు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి ఇప్పుడిప్పుడే మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. మనం ఒక పక్క చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక పెట్టుబడి సాయం కూడా అందజేస్తున్నట్లయితే మనకైతే వార్తలు కూడా అక్కడక్కడ కొన్ని అంటే వాళ్ళు చెప్పనప్పటికీ కూడా చూసుకున్నట్టయితే మనమే అర్థం చేసుకోవాలి మనకి యాదికి ఉన్నది, మరి వారికి ఎందుకు యాదికి లేదు, మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది అసలు ప్రభుత్వం అనేది మరి ఎందుకు స్పందించడం లేదు, రైతులను వచ్చేసి కూడా చిన్న చూపు అయితే చూడడం అయితే జరుగుతుందన్నమాట. వ్యవసాయం చేసే రైతుల్ని ప్రభుత్వం అనేది పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఇప్పటికే చూసుకున్నట్టయితే పెట్టుబడి సాయంకి సంబంధించి కూడా రైతులు అనేటోళ్ళు వ్యవసాయం చేసే క్రమంలో కూడా చూసుకున్నట్టయితే మనకు మందు బస్తాలు కానివ్వచ్చు, ఇలా ఇతర ఉంటాయి అన్నమాట. చాలా వరకు అయితే పెట్టుబడులు కానివ్వచ్చు, కైకిల్ వాళ్ళకి కానివ్వచ్చు. సో ఇవన్నీ అయితే ఎలా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే యాసంగి సీజన్ పడని వారికి, అలాగే వానాకాలం డబ్బులకు సంబంధించి పడని వారికి కూడా ఈ యొక్క వీడియోలో వచ్చేసి కూడా మీకు ఒక స్పష్టతను అయితే ఇవ్వబోతున్నాను అనమాట. మనకి ఇప్పుడిప్పుడే ముందు అంచనా అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతు భరోసా నిధులకు సంబంధించి మనకు మొత్తం ఏమనుకుంటున్నారంటే మనకి అంటే డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మేము రైతులకు అనేది కూడా చిల్లి ఆటాన కూడా మేము వారికి వచ్చేసి కూడా రుణం అనేది అయితే లేము, అన్నీ కూడా నిధులకు సంబంధించి కూడా మేము అన్నీ కూడా నెరవేర్చాము, ఎక్కడ కూడా రైతులకు అనేది మేము అప్పులేమో అటు రుణమాఫీ చేసినాం, అలాగే రైతు భరోసా డబ్బులు కూడా మేము వేసినాం, అన్నీ కూడా నెరవేర్చినాం, రైతులకు కావాల్సినవి మేము అన్నీ ఇప్పుడు రైతులకు కావాల్సిన దానికంటే ఎక్కువనే మేము నెరవేర్చాం అని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. అటు కూడా మనకు ఒక స్పష్టత లాంటిది కూడా ఏమీ కూడా మాట్లాడలేదు. ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి డబ్బులు పడ్డాయని అప్పుడు చూసుకున్నట్టయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వానాకాలం డబ్బులు అనేవి అయితే వేసినట్లయితే తెలుస్తుంది. సో మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే ఈ రాని వాటి గురించి కూడా పట్టించుకునే నాదుడే లేదన్నమాట. పట్టించుకునే నాదుడే లేడు. ప్రభుత్వం సైడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే ఒక రైతు ఉండడం అయితే జరుగుతుందన్నమాట. తుమ్మల నాగేశ్వరరావు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో అతను కూడా చూసుకున్నట్టయితే ఆయన గారు కూడా చూసుకున్నట్టయితే మాట్లాడడం లేదు, స్పందించడం లేదన్నమాట. మరి యొక్క పెట్టుబడి సాయం అనేది మరి రైతులకు ఎవరు అందజేస్తారు? వాళ్ళ ఇంట్లో ఉంటాయి ఇప్పుడు మొత్తం ఇట్లా వాళ్ళ జీతాలు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మొత్తం వారి యొక్క ఖాతాలో వేసినట్టయితే తెలుస్తుంది అనమాట. వారు కూడా జీతాలు తీసుకోకుండా ఉంటారా? నెల జీతాలు అనేవి అయితే తీసుకుంటున్నారుగా మినిస్టర్లు, సీఎంలు వీళ్ళంతా. ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు కానివ్వచ్చు, మంత్రులు కానివ్వచ్చు, వీరందరూ అయితే తీసుకుంటారు కదా. మరి రైతులకు కనీసం ఇవ్వాల్సిన రైతుల నిధులే కాబట్టి 5,000 కోట్లు అనేవి మొత్తం మింగేసిర్రు అన్నమాట. దీనికి సంబంధించి కూడా ఒక్కరు కూడా మంత్రులు గారి సైడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మాట్లాడడం లేదు. ఇప్పుడిప్పుడే ఈ యొక్క తెరలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క హాట్ టాపిక్ అనేది అయినట్లయితే మనకు మంత్రి గారు అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క పెండింగ్ ఫండ్స్కి సంబంధించి కూడా మనకు అంత చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే అశ్రద్ధగా కూడా పని అనేది కూడా చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి కూడా సక్రమంగా కూడా పడలేదన్నమాట. ఇప్పటి వరకు సగం మాత్రమే మొత్తం ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో సగం. మరి ఈ సగం ఏందో మరి మిగతా సగం వారు రైతులు కానివ్వచ్చు అందరు కూడా ఓట్లు వేయలేదు. అప్పుడు చూసుకున్నట్టయితే మరి ఇదన్నమాట పరిస్థితి అనేది కూడా రైతుల పరిస్థితి అనేది గిట్లు ఉన్నది. మీకేం చెప్పినా కూడా ఇక్కడ డబ్బులకు సంబంధించి కూడా పడతాయని అయితే మనం తప్పుడు ఈ సమాచారం అయితే ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే ఉన్నట్టు ఇవ్వాలి. డబ్బులకు సంబంధించి కూడా మనకు త్వరలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు డబ్బులకు సంబంధించి కూడా మరి వేస్తారా, మరి దీనికి సంబంధించి అలాగే రైతు రుణమాఫీ కాలేదంటే అయితే చాలామంది రైతు సోదరులు అయితే చెప్పడం జరిగింది. వానాకాలం డబ్బులు అనేవి పడని వారికి అందరికీ కూడా మరి డబ్బులు అనేవి ఎవరు ఇస్తారు? అలాగే యాసంగి సీజన్ సంబంధించి పడని వారికి వారి యొక్క నెల డబ్బులు వేస్తారనమాట.